లేని గొంతులు మీకేదో వినిపిస్తున్నట్టు అనిపిస్తుందా? గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏవో ఒక ఇమేజెస్ మిమ్మల్ని తదేకంగా వాచ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అయితే ఇది మీకు సంబంధించిన వీడియోనే. మీకు ఉన్నట్టుండి రకరకాలైన భ్రాంతులు, ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు, శరీరంలో ఏదో పాకుతున్నట్టు అనిపిస్తుందా? అనిపించినప్పుడు ఇది తప్పకుండా సైకోసిస్ సిమ్టమ్స్ కావచ్చు. ఇది డెల్యూజన్స్ ఉంటాయి, డిజార్గనైజ్డ్ ఆలోచన విధానం ఉంటుంది, అలాగే డిజార్గనైజ్డ్ గా అబ్నార్మల్ ప్రవర్తన ఉంటుంది, లేదంటే పూర్తిగా బిగుసుకుపోయి ఏమి మాట్లాడకుండా తనలో తనే ఏదో మర్మరు చేసుకుంటున్నట్టు, తను మొత్తం ఫంక్షనాలిటీ బాడీలో ఉండే అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఇది తీవ్రమైన మానసిక జబ్బుగా మీరు గమనించాలి. ఇలాంటి లక్షణాలు కనబడ్డాల్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని దగ్గర తీసుకెళ్లి లేదు పూజలు చేయించడం, తర్వాత ఉపవాసాలు పండించడం, లేదు మేకలను కోయడం, ఇట్లాంటి అన్ని అనాగరికమైన పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటారు. దీనివల్ల ఈ జబ్బు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు ఎవరికి కనబడ్డా సరే, లేదు నాకెవరో కనిపిస్తున్నారు, దేవుడు కనిపించి నువ్వు చాలా కారణ జన్ముని అని, లేదు నువ్వు చచ్చిపో అని, లేదు నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు వేరే దేశంలో వేరే ప్రాంతంలో నీకు చాలా డబ్బున్న వ్యక్తిగా పుట్టావని, ఇలాంటి అన్హెల్ప్ఫుల్ మాటలు ఎవరైనా చెప్పి నమ్ముతున్నట్టుకు పదే చెప్తే మాత్రం ఇది ఒక మానసిక జబ్బు. తప్పకుండా మీరు సైకాట్రిస్ట్ గానీ సైకాలజిస్ట్ గానీ చూపిస్తే అది సిబిటి థెరపీ ద్వారా ప్లస్ మందులతో వాడి మనిషిని నార్మల్ గా ఆరోగ్యకరంగా చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇదే కనుక దీన్ని ట్రీట్మెంట్ చేయకుండా దేవుళ్ళకని గుళ్ళకని అటు ఇటు తిప్పితే మాత్రం ఇది చాలా ప్రమాదకరంగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్ కనబడ్డ ఎవరికైనా సరే దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ కలవండి, వాళ్ళ అనారోగ్యాన్ని బెటర్ చేయడానికి అవకాశం ఉంది.